అంతటా అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో ప్రతిష్ఠ అనబడిన ఒక కోనేరుండెను. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడను. కనుక ఆ మండపములో వ్యాధిగ్రస్తులు, గుడ్డివారు, కుంటివారు, మోస కాళ్ళు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండేది. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు నుండిను. యేసు వాడును వాడు పడి ఉండట చూసి వాడప్పటికీ బహుకాలము నుండి ఆశలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుస్తున్నావా అని వారిని అడగగా, ఆ వ్యాధిగ్రస్తుడు, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. దేవుడి మాటలు దీవించునుగాక. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మనం చూసినట్లయితే గొర్రెల ద్వారము దగ్గర ఎక్కడన్నది అది యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర ఏమన్నదంట? బెతెస్దా కోనేరు ఒకటి ఉంది. బెతెస్దా కోనేరు ఒకటి ఉంది. అక్కడ ఆ కోనేరు దగ్గరకు అనేక మంది రోగులను వస్తూ ఉండేవారు. నాడు రకరకాల రోగాలు కలిగిన వారు, కుంటివారు, గుడ్డివారు, చెవిటివారు, చంద్రరోగము కలిగిన వారు, కుష్టి రోగము కలిగిన వారు, ఇలా మనం చూసినట్లయితే రకరకాలైన రోగాల చేత పీడించబడుతున్న వారు అనేకలున్నారు. వీళ్ళందరూ కూడా కోనేటి దగ్గరకు వచ్చేవారు. ఆ కోనేరు నీరును కదిలించడానికి దేవదూతలు వచ్చేవారు. ఆ దేవదూతలు వచ్చి ఆ నీరు ఎప్పుడైతే కదిలిస్తారో ఆ కదిలినటువంటి నీరులో ఎవరైతే ముందుగా దిగుతారో వారు స్వస్థత పొందేవారు. మరి ఆ నీళ్లు కదిలినప్పుడు ఎవరైతే ఆ నీళ్ళలోకి వెళ్ళలేరో వారందరూ కూడా స్వస్థత పొందేవారు కాదు. అలా ప్రతి ఒక్కరు కూడా బాగుపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, బాగుపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవరు కూడా అక్కడ ఉండట్ల. కానీ ఒకరోజు అక్కడకు యేసు ప్రభువు రావడం జరిగింది. యేసు ప్రభువు వచ్చినప్పుడు అక్కడ విచిత్రం ఏంటంటే 38 సంవత్సరాల నుండి ఒక రోగి అక్కడే పడి ఉన్నాడు. ఎక్కడ పడి ఉన్నాడు? ఆ కోనేటి దగ్గర, ఆ గొర్రెల ద్వారము దగ్గర, అంటే ఆ బెతెస్దా అనబడిన ఆ కోనేటి దగ్గర అక్కడే పడున్నాడు. ఎక్కడ? అక్కడే పడున్నాడు. ఈనాడు చాలా మంది చేస్తారంటే ఇప్పుడు అందుబాటులోనే ఉంటుంది కానీ అందుకోలేరు. అందుబాటులోనే ఉంటుంది కానీ అందుకోలేరు. చూడండి, తామర పువ్వులో మకరందం ఉంటుంది. తామర పువ్వులో మకరందం ఉంటుంది. కానీ ఆ తామర పువ్వు దగ్గరే ఉంటుంది కప్ప. కప్ప తామర పువ్వు దగ్గరే ఉంటుంది కానీ తామర పువ్వులో ఉన్నటువంటి మకరందమును అది తాగలేదు. అక్కడే ఉంటుంది కానీ ఆ మధురాన్ని ఆస్వాదించలేదు. ఎక్కడి నుండో వస్తుంది తేనెతీగ, ఆ తామర పువ్వు మీద వాడుతుంది. ఆ పువ్వులో ఉన్న మకరందాన్ని తాగేస్తుంది. తాగి తన చోటికి వెళ్ళిపోతుంది.
అలాగే ఇక్కడ 38 సంవత్సరాల నుండి అక్కడే ఉన్నాడు. ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నాడంట. కానీ 38 సంవత్సరాలలో ఏ రోజు కూడా ఆయన స్వస్థత పొందినటువంటి అనేకులు వస్తున్నారంట. కోనేటిలోకి దిగుతున్నారు, మునుగుతున్నారు, స్వస్థత పొందుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు దేవదూతలు కదుపుతున్న ఆ నీటిలో ఎవరైతే దిగుతారో వారికి స్వస్థత కలిగింది. ఒకసారి నయమాన్ అనే ఒక కుష్టి వ్యాధి కలిగిన వాడు దైవజనుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా కూడా ఆయనతో మాట చెప్తాడు, యొర్దాను నదిలోనికి వెళ్ళి నువ్వు 7 సార్లు మునుగు అంటాడు. ఆ 7 సార్లు మునగమన్నప్పుడు ఆ నయమాన్ అనేవాడు ప్రతిసారి ఆలోచించేవాడు. మునగమన్నప్పుడు ఆలోచించాడు, మునిగేటప్పుడు కూడా ఆలోచించాడు. తన పని వారు, తనతో ఉన్నవారు ఎందుకయ్యా ఆలోచిస్తావు? మునుగో. నీ ఆస్తి అడుగుతున్నాడా, నీ అంతస్తు అడుగుతున్నాడా? 7 మార్లు మునగమన్నాడు, మునగరాదు. నువ్వు ఎన్ని నదుల్లో మునిగిరాలా? నీ రోగం పోవాలని ఎన్ని చోట్లకి వెళ్ళా? ఈ యొర్దాను నదిలో 7 సార్లు మునుగో అని చెప్పినప్పుడు వారు ఒత్తిడి భరించలేక 7వ సారి మునిగి లేచినప్పుడు తనలో ఉన్న కుష్టి వ్యాధి పోయింది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అలాగే ఈ కోనేటి నీటిలో ఏ రోగైతే ముందుగా దిగుతున్నాడో ఆ రోగి స్వస్థత పొందుకుంటున్నాడు. అక్కడే పడుండి, అక్కడే ఉండి ఆ గుడ్లు తెలుసుకొని అలాగే చూస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు చూశాడండి? ఎన్ని సంవత్సరాలు చూశాడు? 38 సంవత్సరాలు అలాగే చూసుకుంటా కూర్చున్నాడు. కానీ మనోడు ఎలా ఉన్నాడంటే పడిపోయిన స్థితిలో ఉన్నాడు. ఒకటి రోగిష్టిగా ఉన్నాడు, రెండవది పడిపోయిన స్థితిలో. ఈనాడు చాలా మంది పడిపోతున్నారు. ఒకటి లోకములో పడిపోతున్నారు, 2 పాపములో పడిపోతున్నారు, 3 భక్తిలోనూ పడిపోతున్నారు. భక్తిలో నుండి కిందకి పడిపోతున్నారు. ఎన్ని సంవత్సరాలు అంటే ఇతను 38 సంవత్సరాల నుండి పడిపోయే ఉన్నాడు. ఆ మండపంలో లేడా? ఆ మండపంలోనే ఉన్నాడు. ఆ కోనేటి దగ్గర లేడా? కోనేటి దగ్గరలోనే ఉన్నాడు. కానీ చూస్తూ కూర్చున్నాడు. పడిపోయిన స్థితిలో అలాగే ఉన్నాడు. 5వ వచనంలో రాయబడి ఉంది, అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒకడు 38 సంవత్సరాలు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఎంత ఓపికండి. 38 సంవత్సరాలు అక్కడ పడిన స్థితిలోనే ఉన్నాడు. ఇప్పుడు మనోడు కదలేడా అంటే ఎంత భయంకరమైన రోగం వచ్చినా ఒక అంగుళం కదలలేడా? ఒక అంగుళం మన కదులుతాడా? మరి 38 సంవత్సరాల బట్టి అలాగే ఉన్నాడు. ఈనాడు చాలా మంది మేళ్ళు పొందుకోలేరు, చాలా మంది దీవెనలు పొందుకోలేరు. కారణం ఏంటో తెలుస్తుంది, ఆ పడిన స్థితిలోనే ఉంటారు, లేవరు. అక్కడే. ఎప్పుడు పెద్దోళ్ళు అంటారు కదా, ఆ గొర్రెకు ఆ బెందుడే. అది ఎంత సాగదీసినా సాగదు. ఆత్మీయ స్థితిలో పడిపోయిన ప్రతి ఒక్కరు కూడా అక్కడే ఉన్నారు.
దేవుని మేలును పొందుకోలేరు, దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేరు. ఆత్మీయ స్థితిలో పడిపోవటము చాలా భయంకరం. మరి ఈ వ్యక్తి ఆ మండపంలో లేడండి, ఆ కోనేటి దగ్గర లేడా? ఉన్నాడు, కానీ పడిపోయిన స్థితిలో ఉన్నాడు. ఈనాడు చాలా మంది మందిరంలో ఉండలేదా? మందిరంలోనే ఉంటారు, ప్రార్థన దగ్గర చేస్తూనే ఉంటారు, వాక్యం వింటూ లేదా వాక్యం వింటూనే ఉంటారు, పాటలు పాడితే పాటలు పాడుతూనే ఉంటారు, ఆరాధన చేస్తూనే ఉంటారు, కానీ పడిపోయిన స్థితిలో నుంచి పైకి లేవట్లా. ఏం చేయాలంట? పడిపోయిన స్థితిలో నుండి లేవాలి, బలం తెచ్చుకోవాలి. నేను లేవాలి, నడవాలి, బలం పొందుకోవాలని ఒక ఆలోచన రావాలి. ఆత్మీయంగా బలపడాలి, ప్రార్థనలో బలపడాలి, దేవునిలో బలపడాలి, వాక్యము చేత బలపడాలి, ఆత్మీయంగా దైవికముగా బలపడుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు వాడు బహుకాలము నుండి వాడు పడి ఉండటం చూసి ఆ స్థితిలో వాడు చూసి యేసయ్యకి జాలేసింది. ఎంత కాలం పడిపోయి ఉంటావు, ఆలోచన మార్చుకోవట్లా, నీ పరిస్థితి మార్చుకోవట్లా. ఎప్పుడు ఎక్కడున్నావో అంటే అక్కడే దేవుని మీద నిందలేస్తాను. దేవుడు మమ్మల్ని పట్టించుకోట్లా. నువ్వు కథలో అక్కడే ఇద్దరు అంటాడు, 30-20 సంవత్సరాలయ్యా నీ సీనియర్టీ అంటే. కొంతమంది అంటారు, అయ్యో మా సంగతి తెలుసా, మా తాతల నుండి మేము క్రైస్తవులమే, మా తాత క్రైస్తవులు, మా నాన్న క్రైస్తవులు, మేము క్రైస్తవులలో పుట్టిన వాళ్ళము. క్రియలేని శ్వాసము మృతము. క్రియలేని శ్వాసం ఏమైపోతుంది? ఎందుకే పరిగణాలు? సీనియారిటీ కాదు కావాల్సింది, సిన్సియారిటీ. ఏం కావాలి? సీనియారిటీ కాదు, సిన్సియారిటీ కావాలి. ఈయనంటాడు, అక్కడ అడుగుతుంటే ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నావు బాబు అంటే 38, 2 తక్కువ 40, 38 సంవత్సరాల నుండి అక్కడే ఉన్నాడు. ఎక్కడ? ఆ మూల అనుకుంటుమే. ఏమోనా అక్కడ ఆడుకుని అక్కడే కూర్చున్నాడంట. ఎన్ని సంవత్సరాలు కూర్చున్నాడు ఏంటంట అనుకొని 38 సంవత్సరాలు. ఓరు నాయనో, యేసయ్యే ఆశ్చర్యపోయాడండి. ఏంట్రా బాబు 38 సంవత్సరాలు కొంచెం కూడా కదలేకపోయి ఉంటే అయ్యా నేనేదో వెళ్దాం అనుకుంటా కానీ నాకంటే ముందు వెళ్ళిపోతున్నాడు. ఏమంట? నాకంటే ముందు ఇంకొకటి వెళ్ళిపోతున్నాడు, బాగుపడుతున్నాడు, వచ్చేస్తున్నాడు. బాబా నేను ఏం చేయను, నాకు అర్థం అక్కడే కూర్చున్నాను. ఎక్కడ కూర్చున్నావు? నాన్న తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టారో నేను అక్కడే కూర్చుంటా. అది నా రిజర్వేషన్ అండి, నా స్థలము, దాన్ని బాగుంటాను, ఆ స్థలం నాదే, నేను అక్కడే కూర్చున్నా. మరి అక్కడ కూర్చొని ఏం చేసావు? ఏం చేయాల? గుడ్లు తెచ్చుకున్నట్టే చూస్తున్నా. గుడ్లు తెచ్చుకొని చూడటం వల్ల ఉపయోగం లేదు, కానీ బలం కావాలి, బలం కావాలి. ఏ బలం కావాలి? నీ జీవితంలో ఎదగాలంటే, నువ్వు బాగుపడాలంటే ప్రార్థన బలం కావాలి. మన పరిస్థితులు మారాలంటే ప్రార్థన జీవితం కావాలి. ఈనాడు మానవ జీవితంలో ఏం తక్కువైపోయిందంటే ప్రార్థన తక్కువైపోయింది, ప్రార్థన జీవితం తక్కువైపోయింది. ఈ లోకంలో మనం ఎన్ని సంపాదించిన అన్నిటినీ వదిలేయాల్సిన కారణం ఒకటి, పడుకోవడానికి ఒక సమయం ఉంటుంది, తినడానికి ఒక సమయం ఉంటుంది, పని చేయడానికి ఒక సమయం ఉంటుంది, ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. ఎవరి తినే టైంలో పడుకోకూడదు, పడుకునే టైంలో తినకూడదు. ఇప్పుడు తెల్లవారు నిద్రపోతాడు,
తెల్లవారు నిద్రపోయేవారు తెల్లవారు తిరుగుడు కూర్చుని ఎలా ఉంటారు చెప్పండి. నిద్రపోయే సమయంలో నిద్రపోవాలి, తినే సమయంలో తినాలి, పండుకునే సమయంలో పండుకోవాలి, పని చేసే టైంలో పని చేసుకోవాలి. ఇప్పుడు మరి ఇదేం చేస్తున్నాడు అక్కడే దర్జా కూర్చున్నాడు. దర్జా కూర్చొని హాయిగా ప్రశాంతంగా కూర్చున్నాడంట. ఎన్ని సంవత్సరాలు బట్టి? 38 సంవత్సరాల బట్టి కూర్చున్నాడు. కానీ తనకు వచ్చిన రోగం మారా, తన పరిస్థితి మారలా. అందుకే ఆయన చూసి తట్టుకోలేక యేసయ్య అంటున్నాడు, చదువుతా వినండి. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూసి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి ఒక మాట అడుగుతాడు, స్వస్థపడగోరుస్తున్నావా అని వారిని అడగగా ఆ వ్యాధిగ్రస్తుడు, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించటకు నాకు ఎవడనో లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చును. ఇక్కడ సాగు చెప్తున్నాడు, నువ్వు స్వస్థత పొందకూరుస్తున్నావంటే వాడేపచ్చుగా అవునయ్యా నేను స్వస్థత పొందుకోవాలనుకుంటున్నాను అని చెప్పొచ్చుగా. ఆయన అంటాడు, అయ్యా స్వస్థత పొందకూరుస్తున్నావంటే నాకంటే ముందుగా వేరే వాడిగా పొందుతాడు, నాకంటే ముందుగా వేరే వాళ్ళకి దిగిపోతున్నారు, వాళ్ళు బాగుపడుతున్నారు అని చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ యేసయ్య ఒకే ఒక మాట అన్నాడు, నీవు లేచి నడవాలనుకుంటున్నావా? దేవుడికి స్తోత్రము. నువ్వు ఇలాగే ఉండాలనుకుంటున్నావా, లేచి నడవాలనుకుంటున్నావా? అప్పుడు ఈయనకు అర్థమైంది, ఈయన ఎవరో కాదు, ఆ దేవుడే నా కోసం దిగొచ్చాడు. హల్లెలూయా. ఆ యేసయ్య దగ్గర ఆయన ప్రాధాన్యపడుతున్నాడు, ప్రభువా ఇప్పుడు వరకు బుద్ధిహీనత కలిగి అక్కడే ఉన్నాను, బద్ధకస్తున్నయ్యా. బద్ధకస్తులు ఏం చేస్తారు చెప్పండి? ఏ పని సరిగా చేయరు. బద్ధకస్తులకు ఏ పని అవ్వదు. ఇప్పుడు ఆ బద్ధకం అక్కడే కూర్చున్నానయ్యా, నన్ను క్షమించు. ఇప్పటికైనా యేసయ్య అన్నాడు, ఒరే బద్ధకస్తుడా ఇప్పటికైనా లేచి నడుస్తావా అంటే ఒక్కసారి ఊరికి వాడు అంటాడయ్యా, అంతకంటే భాగ్యమేముంది, నన్ను క్షమించి ఆ స్వస్థత అనుగ్రహించబడినప్పుడు యేసయ్య ఏమన్నాడు చూడండి. యేసు నీవు లేచి నీ పరుపునెత్తుకొని నడవని వారితో చెప్పుగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపునెత్తుకొని నడిచెను. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే స్వస్థత వచ్చింది, వెంటనే స్వస్థత వచ్చింది. ఆ పని ఏదో 38 సంవత్సరాల క్రితం చేస్తే ఎంత బాగుండేది. అక్కడికి వచ్చిన అందరూ చెప్తున్నారు, నేనేంటో తెలుసా, ఐఎమ్ సీనియర్, పర్మనెంట్ సీటు సీనియర్. వచ్చిన వాళ్ళు అన్నారు, ఓరి బాబు నువ్వు సీనియర్ కానీ నీకు సిన్సియర్టీ లేదు, నువ్వెవరో తెలుసా, నువ్వు బద్ధకస్తుడివి, కొంచెం కలెక్టర్ కూడా ఇష్టపడి బద్ధకస్తుడివి. నువ్వు ఎలా బాధపడుతున్నావు, వాడు మొహం చూస్తావు, ఇలా కోరికలు చేయడం, బాధపడుతూ పోవడం. ఇది ఎప్పుడు అంటాడు, నేను కనుక నేను కదిలేదు, బద్ధకంతో ఉన్నాడు, ఎక్కడికి వెళ్తాడు? బద్ధకస్తుడి కంట ఇంటికి దరిద్రము తాండవిస్తుందంట. ఏ ఇల్లాలైనా ఏ ఇంటి వాడైనా సులుకైన వారిగా ఉండాలి. ఒక్కల బద్ధకం కొన్నారా? బద్ధకం వాడు చేరుకోండి. సోమరుడు చీరంట పంటలతో ఖర్చే ఉంటుంది. సోమరితనం ఉండకూడదు, బద్ధకత్వం ఉండకూడదు. ఈ 38 సంవత్సరాల నుండి కదలకుండా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసండి. నెంబర్ 1 బద్ధకం. బద్ధకస్తులు ఎవరు బాగు చేయరు, కానీ యేసయ్య ఇచ్చాడు, కృప చూపించాడు, ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. ఇలాంటి మన జీవితాల్లో కూడా మనకున్న బద్ధకాన్ని విడిచిపెట్టాలి, మనకున్న సోమర్థనాన్ని విడిచిపెట్టాలి, మనము కూడా ఆత్మీయంగా బలపడాలి. ఇప్పుడు పడిపోయిన స్థితిలో ఉండి మనం ఏం చేయాలంట?
ప్రార్థన ద్వారా బలపడాలి, ప్రార్థన ద్వారా స్థిరపడి మన జీవితాలు మనం బాగు చేసుకోవాలి, మన కుటుంబాలు మనం బాగు చేసుకోవాలి, మనము దేవుడికి సమర్పణగా మారాలి. తల వంచండి, కళ్ళ మూసుకొని ప్రార్థిస్తున్నాం.